సార్ ఏమండి? ఏంటయ్యా ఏం పుట్టాడు మళ్ళీ వచ్చా? అదే సార్ అద్దె విషయం మాట్లాడదామన్నారు. అదా అందుకొచ్చా. అద్దెకు ఉండాలంటే ఒక కండిషను. చెప్పండి సార్, ఏ చేయమంటే చేస్తాను సార్. నేను చెప్పిందల్లా చెయ్యాలి. చేస్తావా? చేస్తాను సార్. వెనకాల కొంచెం గోకై సంకలో దొరకపోతుంది. అబ్బా అబ్బా సమ్మకు అవుతున్నావయ్యా. అది ఈ పేరు గోకయ్య వెనకాల ఇక్కడ ఇక్కడ. ఏంటో ఊపొస్తుంది. అదే సార్ ఊపు గోకితే వచ్చింది సార్. అయ్యా బొడ్డు కింద ఒక్కసారి గోకయ్యా. అబ్బా ఇంకా కొంచెం కిందకయ్యా. కొంచెం బాబు పెంచుతున్నావు ఆయన. ఏం తలుచుకున్నా ఆయన. అది తలుచుకున్నావయ్యా. భయం వేసింది. వచ్చిందండి వయ్యారి. సంజనా నువ్వెందుకు వచ్చా? మొగరు కొన్ని ఎగేసుకొచ్చావే. అని అని వస్త్రం వస్త్రం అని అని మన వైపా వైపు అది కాదు సార్, మీరే గోహమన్నారుగా. గోహమన్నా కానీ పంపిస్తారు. గోహమ నన్ను మా యావిని కాదు. ఆ కుర్రాడు గోకుతుంటే భలే ఉందండి. బాగుందా? బాగుందా? ఏంటే హాయిగా ఉందా? వస్త్రం అమ్మాయి ఎట్లా ఉంది? అమ్మాయా? అబ్బో నాయను, అబ్బో బాగుంది. బంగారం వెళ్ళి ఉంది. అబ్బా నా ముందే నా పిల్లం బాగుందంటావా? అబ్బా వదిలేయండి, చిన్నపిల్లాడు భయపడుతున్నాడు. ఏ ఇరగదీస్తా. అమ్మాయి బాగుందా? అమ్మాయి బాగుందా? ఈ నా కొడుకు ఇందాడు బాగుందంటే బాగా కొట్టాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? అసలు ఏం బాలేదు సార్. ఆ బుక్ చూడు ఎట్టుందో వంగిపోయి. నేనైతే నా పడేసేవాడు సార్. ఒరే నా ముందే నా పిల్లం బాగుంటావా? సార్ 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 అబ్బా కొట్టకండి, పిల్లాడు భయపడుతున్నాడు. భయం వేస్తుందమ్మో. ఇస్తున్నా సార్. దర్చుకోగా దర్శనం ఎవరు భార్య బాగుంది చూడు. మీది కొంచెం బోల్ బోల్గా ఉందండి. ఈ కుర్రాడిదైతే భలే ఉంది. ఆడించు ఆడించు దోమగా
అందాల పప్పులోన గానుగా ఆడించు ఆడించు జోరుగా అందాల పప్పులోనే గానుగా నీ జోగంగా నేను చూస్తుంటా నువ్వు బొమ్మన్నా నేను పడి ఉంటా నీ సోగంగా నేను చూస్తుంటా నువ్వు బొమ్మన్నా నేను పడి ఉంటా అయ్యా మట్ల కోసి పెట్టుకొని దిమ్మ మీద కూర్చుంటే గిత్త మీద చెయ్యేసి ఊరుతుంటే మట్ల కోసి పెట్టుకొని దిమ్మ మీద కూర్చొని గిత్త మీద చెయ్యేసి ఊగుతుంటే రంభలాగున్నావు జంబలగడి పంబలాగున్నావు అబ్బా అయ్య అయ్య రంభలాగున్నావు జంబలగడి పంబలాగున్నావు కానీ ఒకటి నిన్ను విడిచి బతకలేను చూడకుండా ఉండలేను అబ్బా అయ్యో అబ్బా అమ్మా అబ్బా అమ్మా వేసుకొని మొగల సింగ పూసుకొని మందు కొట్టి నువ్వు వచ్చి ఊగుతుంటే వేసుకొని మొగల సింగ పూసుకొని మందు కొట్టి నువ్వు వచ్చి ఊగుతుంటే ముత్యాల చెమట బట్టి మురిపాల రైక తొడిగి జారుతున్న కొప్పు నువ్వు ఒత్తుకుంటే ముత్యాల చెమట బట్టి మురిపాల రైక తోడి జారుతున్న కొప్పు నువ్వు ఒత్తుకుంటే బొమ్మలాగున్నావు జంబలకడి బొమ్మలాగున్నావు అబ్బా అమ్మ అయ్య బొమ్మలాగున్నావే జంబలకడి బొమ్మలాగున్నావే కానీ ఒకటే కసి బుస్సులాడవద్దు నమ్మిదేను నాకు వద్దు ఆడిస్తా ఆడిస్తా దూరుగా అందాల పప్పులోనే గానుగా నీ సోకంగా నేను చూస్తుంటా నువ్వు బొమ్మన్నా నేను పడి ఉంటా నీ సోకంగా నేను చూస్తుంటా నువ్వు బొమ్మన్నా నేను పడి ఉంటా ఆడిస్తా ఆడిస్తూ దూరుగా అందాల పప్పులోనే గానుగ 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 గానుగా ఎలా ఉన్నావు మాధురి? బాగున్నావా? నేను బాగానే ఉన్నాను సింహ, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మాధురి. నువ్వు ఇక్కడికి రావడం ఆ భైరవ్ సింగ్ ముఠాకి తెలియదు కదా? వాళ్ళే నన్ను ఇక్కడికి పంపించారు. వాళ్ళే నిన్ను ఇక్కడికి పంపించారా? ఎందుకు? అవును సింహ, నువ్వు వాళ్ళతో చేతులు కలపాలంట. నా అందచందాలతో ఒంపు సంపులతో నిన్ను నా మాయలో పడేసుకోమని చెప్పారు. నువ్వు నా మనిషి అన్న విషయం తెలిస్తే ప్రాణాలకే ప్రమాదం. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర నటించాలి. అయినా నేను ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళ దగ్గర ఇలా నటించాలి? మా అన్న వదిలను చంపిన దుర్మార్గుల్ని అంతం చేసే వరకు నువ్వు ఆ భైరవ్ సింగ్ ముఠా దగ్గరే నటించాలి. వాళ్ళ యొక్క ప్రతి మూమెంట్ నాకు తెలియజేయాలి. త్వరలోనే వాళ్ళని నేను అంతం చేస్తాను. నువ్వు చెప్పింది చెప్పినట్లే చేస్తాను. మరి వాళ్ళని చంపిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా పెళ్లి చేసుకుందాం మాధురి. పెళ్లి చేసుకొని హనీమూన్కి ఎక్కడ వెళ్దాం?
స్విట్జర్లాండ్ వెళ్దామా? స్విట్జర్లాండా? వద్దు, ఊటీకి వెళ్దాం. అమ్మో, అక్కడ చలి ఎక్కువగా ఉంటుందేమో. అయితే మరీ మంచిది కదా, ఎప్పుడూ కౌగిలించుకుని ఉండొచ్చు. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ వస్తాయిగాని రాది ఉండదమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని ఏది వేడిచమ్మా. ఆహా, ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది ఉండదమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని ఏది వేడిచమ్మా. ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే మరుల సుడికే. ఓహో, ప్రాయం సొగసులే వెతికినా, సాయం వయసునే అడిగినా. రాది వెన్నెలమ్మ, ఎన్నో మత్తులిస్తాను గాని ఏది వేడిచమ్మా. గట్టి ఒత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా, తొడిమ తెరిచే తొలల రుచికే. ఓహో, అంతే ఎరుగని అమెరికా, ఎంతో మధురని బడలిక. రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడిచమ్మా. నువ్వేనా సింహ అంటే?
మా వాళ్ళని బెదిరించి పెద్ద హీరోలాగా మాట్లాడుతున్నావా? మాకు ఎదురు తిరిగే దమ్మొచ్చిందా? దమ్ము గురించి సింహ ముందు మాట్లాడితే దుమ్ము లేచిపోతే రేయ్, ఈ భైరవ్ సింగ్ ముందే మాట్లాడుతున్నావు, నా ముందే సవాళ్ళు విసురుతున్నావు. నీ ధైర్యం నాకు నచ్చిందిరా. అమాయకులను ఆకురౌడీని బెదిరించి నీ పొట్ట నింపుకో పోరా. అమాయకులను బెదిరించే అలవాటు ఈ సింహాకి లేదు. రేయ్, ఈ భైరవ్ సింగ్ పేరు వింటే గజ గజ వనకాలరా. అలాంటిది నేను భయపడతామా? భయం అనేది ఈ భైరవ్ సింగ్ బయోడేటానే లేదురా. రే భైరవ్ సింగ్, భయపడ్డావా లేక ఒంట్లో చావ చచ్చిందా? రే సింహ, నా ముందే నిలబడి నాతో సవాళ్ళు విసురుతున్నావు. నీ ధైర్యం నాకు నచ్చిందిరా. ఈ ఒంట్లో 100 మందిని ఏకతాటుగా మట్టి కనిపించగల సత్తా ఉందిరా ఈ ఒంట్లో. అసలు ఎవడరా నువ్వు? ఏం కావాలరా నీకు? సింహ, జై సింహ. డీసీపీ తులసిరామ్ తమ్ముణ్ణి, నిన్ను చంపటానికి వచ్చిన సింహాని. రేయ్, మమ్మల్ని పాతి పెట్టగల ఈ మనగాడు ఈ భూమి మీద అవతరించలేదురా. రే భైరవ్ సింగ్, ఇప్పటి వరకు నాకు నువ్వు ఎదురుపడలేదురా. అందుకే నిన్ను చంపగల మనగాడు ఈ భూమి మీద పుట్టలేదు అనుకుంటున్నావు. కానీ ఈ సింహ రూపంలో నిన్ను చంపగల మనగాడు భూమి మీద అవతరించాడు రా. నీ పరుగు లేడి పరుగే. రేయ్, ఈ భైరవ్ సింగ్ పేరు వింటే గజ్జ గజ్జ వనకాలరా. ఈ భైరవ్ సింగ్ కన్ను ఎర్ర చేస్తే కైలాసంలో ఉన్న కాలరుద్రుడైన కథం తొక్కాల్సిందే, పద పాడాల్సిందే రా. లేదని నాకు ఎదురు తిరిగితే నీ నరాలు తీసి నా బూటికి లేసుగా కట్టుకుంటా. బతకాలని ఆశ ఉంటే భయంతో పారిపో. లేదని ఈ భైరవ్ సింగ్ తో పెట్టుకుంటే ఓళ్ళెటమ్మ తల్లి జాతరలో ఏటతల నరికినట్టు రప రప నరుకుతా నా కొడక. భైరవ్ సింగ్, నువ్వు నన్ను నరకటం కాదురా, నేనే జాతరలో నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా. రే, ఇది నీ ఏరియా కాదురా, నా ఏరియా. అడుగడుగున నా మనుషులే ఉన్నారా. ఎక్కడి నుంచి ప్రాణాలతో ఎలా బయటపడతావు నేను చూస్తా. రే భైరవ్ సింగ్, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు ఏ దేశంలోనైనా 12 గంటలే ఉంటాడు. కానీ ఈ సింహ నీ సామ్రాజ్యంలో 24 గంటలు ఉంటాడు. నీ వల్ల అయితే ఈ సింహాన్ని చంపు, ఉంటా. రే, నీ ఏరియాలో కాదురా, నా ఏరియాలో కాదురా, నీ ఏరియాలో నీ వాళ్ళ ముందు గురువాట్ల ముందు నరికేస్తా నా కొడక. ఖబర్దార్.
గుండెలు గీసిన బంటు నా గుండెను గుట్టుగా అంటూ గుండెలు గీసిన బంటు నా గుండెను గుట్టుగా అంటూ గాజుల గలగల వింటూ కౌగిలి విందులు తింటూ అరచి కోడల్ని తిట్టు ఆడని ముద్దులు పెట్టు 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 పెట్టవా గుండెలు గీసిన బంటు నా గుండెను గుట్టుగా అంటూ అన్న పిల్ల ఎద కాటు వేయగల చూపిడి చూపుల కళ్ళు మల్లె పూల పూత మాటు వేయగల మాటలలో కళ్ళు చూడగానే మనసు పడ్డ సోకులాడి ఆడవేరుక కావాలంటే నువ్వు కావాలంటే రమ్మంటుంటే నీదే సొమ్మంటుంటే గుండెలు తీసిన బంటు గుండెను గుట్టుగా అంటూ కౌగిలింత బల్ల వేసి పట్ట కళ్ళ కండలు తిరిగిన ఒళ్ళు పచ్చి గుండు కళ్ళ పండబట్ట కళ్ళ పచ్చని బిగి సంకెళ్ళు పుట్టగానే కళ్ళ కొట్టి పిల్ల పలికి పిల్లగాడ ఆడిస్తావా నన్ను ఓడిస్తావా మాటిస్తావా నీలో చోటిస్తావా దాగదు నీలో గుట్టు జంటకు దీచి కొట్టు 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 కొట్టువా గుండెలు తీసిన బంటు నా గుండెను గుట్టుగా అంటూ గుండెలు తీసిన బంటు నా గుండెను గుట్టుగా అంటూ గాజుల గలగల వింటూ కౌగిలి విందులు తింటూ అరచి కోడల్ని తిట్టు ఆడని ముద్దులు పెట్టు 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 పెట్టవా గుండెలు తీసిన బంటు నా గుండెను గుట్టుగా అంటూ ఇన్నాళ్ళు ఎక్కడున్నావు సంజన? నన్ను ఆ భైరవ్ సింగ్ స్థావరం కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశారా? మరి ఎలా తప్పించుకున్నావు? నన్ను మా బావ అజయ్ వచ్చి కాపాడారు. ఇంకా ఆ స్థావరం నా కళ్ళ ముందు కళ్ళాడుతూనే ఉంది. నువ్వు భైరవ్ సింగ్ స్థావరాన్ని చూసావా? చూడటం ఏంటి, నన్ను అక్కడే కదా బంధించారు. అయితే ఓ పని చెయ్యి, నువ్వు మళ్ళీ ఆ స్థావరానికి వెళ్ళు. ఏంటి, మళ్ళీ ఆ స్థావరానికి వెళ్దామంటారా? ఏంటి ఏసీపీ సార్, నన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నారా ఏంటి? ఈ 6 నెలల్లో ఇంకెవరైనా అమ్మాయి తగిలిందా మీకు? ఏ పిచ్చిమొద్దు, నువ్వు నా ప్రాణం. నా ప్రాణాన్ని నేను వదిలి ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇంతవరకు ఎవరు భైరవ్ సింగ్ స్థావరంకి వెళ్ళి తిరిగి బయటికి రాలేదు. నువ్వు నాకు సహకరిస్తే నేను వాళ్ళని ఉరికమ్మ ఎక్కిస్తాను.
నీకోసం భైరవ్ సింగ్ స్థావరానికి ఏంటి ఆ యమలోకానికి వెళ్ళమన్నా వెళ్తాను. నా సంజన మనసు నాకు తెలుసు. నరసింహ, నాకు ఈ మధ్య పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఆ కళలో నువ్వు వచ్చి పిచ్చి పిచ్చిగా ఏదో చేస్తున్నావు తెలుసా? ఏమైంది పాపం? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? పిచ్చి పట్టిందేమో. పట్టింది, నాకు నీ పిచ్చే పట్టింది. నేను చూడకుండా ఉండాలంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు నరసింహ. నాకు అలాగే అనిపిస్తుంది, ప్రతి క్షణం నీతో గడపాలని. మన సమస్యకు ఒకటే పరిష్కారం సంజన, మనం వెంటనే పెళ్లి చేసుకున్నాం. చక్కిలాల చుక్క చక్కగుందిరా, విక్కలావు చూస్తే తిక్కగుందిరా. చక్కిలాల చుక్క చక్కగుందిరా, విక్కలావు చూస్తే తిక్కగుందిరా. ఈడు చున్ను ముక్క తోడు పూల పక్క, రెక్క నుంచి పిక్క దాకా దక్కజనిరా. చక్కనోడు ఎంత చక్కనోడురా, దిక్కులాగా నాకు దక్కినోడురా. ఆకులేని పక్క అందగాడి తిక్క, మొక్కజొన్న చేను కాడ మొక్కలెత్తుకో. హైరప్ప 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 హైరప్ప
పల్లెల్లో సింగారాల చిందుల్లో నీకు నాకు గాలాడదు చక్కిలాల చుక్క చక్కగుందిరా పిక్కలావు చూస్తే తిక్కగుందిరా మామయ్య అది నేను నరసింహ ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం మీతో చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను. సంజన, ఆ విషయం ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళు. సంజనాని ఎన్నేళ్ళ నుంచి ప్రేమిస్తున్నావు? చాలా ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమ ఉందో చూపించు. ప్రేమ అనేది ఇంత అంత అని చూపించలేనిది. ఆకాశం అంత ఎత్తైనది, భూమి అంత విశాలమైనది. దాన్ని ఇంత అని ఇప్పటివరకు ఎవ్వడూ చూపించలేదు. సంజన మీద ఎంత ప్రేమ ఉందో చూడు. నా శరీరంలో కారే ఏ రక్తపు బొట్టు అడిగినా సంజన పేరే చూపిస్తాయి. సంజన కోసం నా ప్రాణాలైనా ఇస్తా, లేకుంటే ప్రాణాలైనా తీస్తా. ఏంటి అజయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవటాకేముంది? నువ్వు సంజన జీవితంలో తప్పుకోవాలి. తప్పించడమే కానీ తప్పుకోవడం నా చరిత్రలో లేదు. నువ్వు అడ్డు తప్పుకోకపోతే సంజన జీవితం నుంచి కాదు, ఈ లోకం నుంచి శాశ్వతంగా తప్పిస్తా. చూడు అజయ్, ప్రేమ అనేది రెండు హృదయాల స్పందన, రెండు మనసుల కలయిక. ఆ రెండింటిని కలపోసి ఆరబోస్తే కానీ ఆ ప్రేమ ఫలించదు. అలాంటి ప్రేమను విడదీయడం ఎవ్వరి వల్ల కాదు. అలాగా? ప్రోని, నీ ప్రేమ ఖరీదంతో ఒకసారి చూపించు. ప్రేమ అనేది వెలకట్టలేనిది. ఇప్పటి వరకు ఎవ్వడు దానికి వెలకట్టలేదు. అయితే నీదంత ఘాటైన ప్రేమ అన్నమాట. చూడు అజయ్, లైలా మజ్ను చరిత్ర వినే ఉంటావు, సలీం అనార్కలి కథ చదివే ఉంటావు, ఇక పార్వతీ దేవదాస్ సినిమా ఆల్రెడీ చూసే ఉంటావు. వాళ్ళందరికన్నా గొప్ప ప్రేమ మాది. వాళ్ళ ప్రేమలు చివరికి సమాధిలాగా ఉండిపోయినాయి. నీ ప్రేమ కూడా చివరికి సమాధిలాగే మిలిగిపోతాయి. ఆఖరిసారిగా చెప్తున్నా, సంజనాని మర్చిపో. నేను ఆఖరిసారిగా చెప్తున్నా అజయ్, పెద్ద మనసుతో మమ్మల్ని మాకు పెళ్లి చేసి పెద్ద మనసుతో దీవించి వెళ్ళు. రే రే రే, నన్ను మూర్ఖుడే చేయకు. నేను తినే తిండిని అడుగు, పీల్చే గాలిని అడుగు, తాగే నీరుని అడుగు. నేను ఎవరి కోసం బతుకుతున్నానో చెప్తాయి. నేను బ్రతికేది నా సంజన కోసం. అలాంటి సంజన నీకు ఇచ్చి పెళ్లి చేసి ఈ చేతులతో జీవించి అచ్చింతలేమంటావా? నీకు కావాలంటే నా గుండెని అడుగు, ఆనందంగా కోసిస్తా. అంతేగాని మరొక్కసారి సంజనని అడిగితే నరికేస్తా. రే, ఏంట్రా ఇంత నుంచి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు మా పెళ్ళికి ఒప్పుకోలేదంటే నిన్ను చంపి నీ చితికి నిప్పి పెట్టి ఆ అగ్ని సాక్షిగా సంజనతో 7 అడుగులు నడిచి అప్పటి వరకు రే, ఇప్పటి వరకు నువ్వు నాన్న నరసింహనే చూసావు. మా పెళ్ళికి ఒప్పుకోలేదంటే నాలో ఉగ్ర నరసింహాన్ని చూస్తావు. వెళ్ళరా. రావే నా
రంభ అత్తమడుగు వాగులో నా అత్త కూతురిలా కదలిరా ఊర్వశి ఓ సోసి పిల్ల కోడి పెట్టలా వయ్యారి పావురాయి పెట్టలా ఒదిగిపో మేనక బంగారు తొక్కుడు లడ్డులా బంగారు బాతుగుడ్డులా ఇలా 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 షేకులన్నీ నాకు తకాల అప్సర బాల నా సెక్సిన కాల సిక్కు వీడి చిందుతో కాల విడువల్లే అడుగుపోయి 10 లోకాలదురు నోయి అన్నదే తారక మంత్రం ఎంగియమా ఎరగేసుకో మా ఓటుతో సీటుకే ఎరవేసుకో ఎంగియమా ఎరగేసుకో మా ఓటుతో సీటుకే ఎరవేసుకో షకల షేపులన్నీ నాకు దక్కాల అప్సర బాల నా సెక్సిన కాల సిక్కు వీడి చిందుతో కాల కన్నె పాపని ఉన్న పోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా వెండి సోకుతో వైతరణి బొట్టుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా పొంగి దూకరా వీరంగ వినురా ఉల్లాసంగా యమ బీభత్సంగా పోటాపోటీ చేశావంటే పోయేదేది లేనేలేదో అన్నదే తారక మంత్రం కుర్రయ్యమ్మ కుమ్మేసుకో కండు తుమ్మెదల అమృతమే దుర్రేసుకో కుర్రయ్యమ్మ కుమ్మేసుకో కండు తుమ్మెదల అమృతమే దుర్రేసుకో షేపులన్నీ నాకు దక్కాల అప్సర బాల నా సెక్సిన కాల సిక్కు వీటి చిందు దక్కాల ఆనాటి రాముడు ఈనాటి మనవడు నరకాన్ని చెడుగుడు ఆడేశారు అప్పుడు మళ్ళీ ఎప్పుడు ఉద్యమాలలో రసోద్యమాలలో రాత్రులైన నిద్రమాని మీతో కలిసి ఉంటా సంగమించరా పురోగమించరా అధిగమించరా రింగ్ రోడ్డులో అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా క్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా ఏమవుతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెం పట్టి కథం తొక్కి ఆటపాట కాని చెయ్యాలన్నదే తీరిక మంత్రం దొంగయ్యమ్మ దోచేసుకో యమ పోటుగా కోటనే దున్నేసుకో దొంగయ్యమ్మ దోచేసుకో యమ పోటుగా కోటనే దున్నేసుకో ఎంగయ్యమ్మ ఇరగేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో సంజన ఆ నడిచేమాగాన్ని ఎన్నేళ్ళ నుంచి ప్రేమిస్తున్నావు? 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం మామయ్య. మరి నేను 20 సంవత్సరాల నుంచి నీ మీద ఆశ పెట్టుకున్నాను.
మావయ్య, నీకు నువ్వుగా పిచ్చి ప్రేమ పెంచుకొని ఆశలు పెట్టుకుంటే సరిపోనుదా? నాకు కూడా ఆ ఉద్దేశం ఉండాలి కదా. నువ్వు నా కోసం పుట్టావని, నేను నీ కోసం పుట్టానని నా గుండెల్లో నీకు ఒక గుడి కట్టి ఆ గుడిలో నిన్ను దేవతలాగా ఆరాధిస్తున్నాను. నా మనసుని నరసింహకి ఏనాడో అర్పించాను. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు నరసింహ మీద అంతే ప్రేమ ఉంది. పోనీ ఇప్పుడు చెప్తా విను. ఐ లవ్ యూ. చాలా ఇంకా గట్టిగా చెప్పమంటావా? ఐ లవ్ యూ సంజన, ఐ లవ్ యూ. మావయ్య, చెప్తున్నాను కదా, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు నరసింహ మీద కూడా అంతే ప్రేమ ఉంది. ఏంటి దెబ్బ తగిలిందా? నీ చెంప మీద దెబ్బ తగిలితే నా మనసు ఎంత బాధపడింది చూసావా? నా మనసే కాదు, నాలో ప్రవహించే ప్రతి నరాన్ని అడిగినా, నాలో ప్రవహించే ప్రతి రక్తపు బొట్టు అడిగినా నీ పేరే చెప్తే నీ ప్రేమ కోసం పరితపిస్తాయి. ఒక్కసారి చెప్పు ఐ లవ్ యూ అని. ఒకే ఒక్కసారి చెప్పు ఐ లవ్ యూ అని. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినవా? నేను నరసింహానే ప్రేమిస్తున్నాను. ఓకే, వాడంటే నీకు అంత ప్రేమ అన్నమాట. నేనంటే ప్రేమ లేదంటున్నావు. నీ హృదయం ఏదో వాడికే ఇవ్వు, కానీ నాకు మాత్రం నీ శరీరాన్ని ఇవ్వు. మావయ్య, ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎస్, మావయ్యనే మాట్లాడుతున్నాను. నాకు మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. చూడు, నువ్వు చాప ఎక్కి దిగి 5 సంవత్సరాలు అయినా సరే నీ ఒంటి మీద ఈ అరచేయి కూడా తగలీకుండా ఇంత ఫ్రెష్గా ఎందుకు ఉంచుకున్నాను తెలుసా? నిన్ను ఏనాటికైనా పెళ్లి చేసుకొని తనివి తీరిన అందాన్ని తీరి నీతో సుఖ సంతోషాలతో ఉండాలి. నువ్వేమో ప్రేమ అంటూ వాడి చుట్టూ తిరుగుతున్నావు. నా ఆశలను అడియాసలు చేసావు. రా, వచ్చి పడుకో. మావయ్య, మనిషిలా కాదు పశువులా ప్రవర్తిస్తున్నావు. నన్ను పశువుగా మార్చింది నువ్వే. అబ్బబ్బబ్బబ్బా, ఇన్ని అందాలు ఇన్ని రోజులు పక్కన ఉంచుకొని నిన్ను ఏం చేయకుండా వాడికి వదిలేస్తే నేను వెధవనైపోతాను. రా. ఆగు. ఇన్నాళ్ళు నిన్నొక దేవుళ్ళ కొలిచాను. నిన్ను నా కన్న అమ్మ నాన్న కంటే ఎక్కువ అనుకున్నాను. కానీ నువ్వు ఇలా ప్రవర్తిస్తావని కల్లో కూడా అనుకోలేదు. మామయ్య, ఒకవేళ నీకు నా శరీరమే కావాల్సి వస్తే దాన్ని ఆనందంగా నీకు అర్పిస్తాను మామయ్య. కమాన్, రా, అనుభవించు. సంజన, ఏంటి నమ్మలేకపోతున్నావా మామయ్య? నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదు. నువ్వు నా ప్రాణాలు అడిగినా సరే నేను ఆనందంగా తిరిగిస్తాను. అలాంటిది నా శరీరాన్ని ఇవ్వలేనా? కమాన్, రా బావా, రా, అనుభవించు. సారీ సంజన, సారీ. నాకు మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. ఆవేశంతో చాలా ఫూయిష్గా ప్రవర్తించాను. లేదు మావయ్య, తప్పంతా నాదే. నిన్ను నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. నాకు నరసింహ అంటే చాలా ఇష్టం. నీకు నా మీద ఉన్న ప్రేమ కన్నా నాకు నరసింహ మీద ఉన్న ప్రేమ అంత గొప్పదేమి కాదు మావయ్య. ఓకే సంజన, నువ్వు వెళ్ళి ఆ నరసింహానే పెళ్లి చేసుకో. నువ్వు నరసింహాన్ని పెళ్లి చేసుకుంటే సుఖ సంతోషంతో ఉంటావు. వెళ్ళు. మావయ్య, మావయ్య, ఏంటి ఇలా వచ్చావు? మేము కబురు పెట్టినా రానివాడివి, ఏంటి ఇలా వచ్చావు? ఈ అజయ్ ఎవరి దగ్గర పని చేయడు. ఏ పని చేసినా 50-50. ఓకే అంటే చెప్పండి, ఈ డీల్కి నేను రెడీ. ఓకే, అలాగే.
50-50 తీసుకుందాం, ఏ పని చేసినా. నీలాంటి వాడి కోసమే అజయ్ మేము ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తుంది. ఏం చేయమంటారు? మానవరంగాలు చేయమంటారా, మర్డర్లు చేయమంటారా? ఏ పని చేయడాకనే నేను రెడీ. నాకు ప్రాణాల మీద విరక్త కలిగింది. ఏంటి అజయ్, చూస్తుంటే నీ మనసేదో బాగున్నట్టు లేదే. సరే, ఎటు మా దగ్గరికి వచ్చావు కాబట్టి మా గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకో. అజయ్ రేపు కలుద్దాం. వచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండకన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక ఎలుకో నాయక రాసి చాలా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకుండా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామనా పంట భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిప్పండిన సరసన అపశోపాల తాపాలు చల్లార్చనా ఎలుకో నాయక రాసి చాలా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఇదేం కోరికే కురదానా కొంపే మునిగిపోదా నిదానించమంటున్నానా కదిలి రావే మన్మథ సుకుమారం సోలిపోదా కవ్వించి కయ్యమాపదా సఖి భారం పంచుకోరాదా చీదా చెలియ సంపద వద్దొద్దు అంటానంటే నిధులిస్తుంటే నీ జంట
దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తాయి ఇంకా ఎండకన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక స్వాగతం. ఏంటి పార్ట్నర్ కబురు పెట్టావు రమ్మని? మీతో పని పడింది మిత్రమా. ఈసారి పని అంటున్నావు, ఎమ్మెల్యేని లేపాలా ఎంపీని లేపాలా? శాల్తీయే లేపేయాలి. రాత్రి హోమ్ మినిస్టర్ హనుమంతరావు వచ్చాడు. పెట్రాయి పని లేపేస్తే 100 కోట్లు ఇస్తానన్నాడు. ఆ 100 కోట్లకి ఆ డీల్ నేను ఒప్పుకున్నాను. ఆ డీల్కి మీరు రెడీయేనా? మేము ఒక్కసారి స్కెచ్ గీసి స్పాట్ పెడితే బతికి బయటపడిన వాడే లేడు. పొలిటికల్గా నేను చూసుకుంటా, ప్రాక్టికల్గా మీరు చేసుకోండి. అడ్వాన్స్ 10 కోట్లు తీసుకెళ్ళండి. ప్లాన్ మాత్రం మిస్ కాకూడదు. ఓకే పార్ట్నర్, అలాగే చేద్దాం. ఏరా తమ్ముడు, ఏమైంది వెళ్ళిన పని? కాకపోతే వాడు కొంచెం మొండికేసాడు అన్నయ్య. సంతకం పెట్టనని మొండికేసాడు అన్నయ్య. వాడు తల తీసుకొద్దాం అనుకున్నా, కానీ మనకు కావాల్సింది వాడి ఏలుముద్రే కదా, అందుకనే వాడి చేతులు నరుకొచ్చా. ఇదిగో అన్నయ్య. శబాష్ రా తమ్ముడు, శబాష్. అన్నకు తగ్గ తమ్ముళ్ళు అనిపించారా. రేపు మనము ఏనుగు దంతాలు, పులి చర్మాలు, గంధపు చెక్కలు సప్లై చేస్తున్నాం. అవి రేపొద్దున చెక్ పోస్ట్ దాటించాలి. ఆ 2 డీల్ని మీ ఇద్దరు చూసుకోవాలి. ఎవడు ఎదురు తిరిగితే వాడిని చంపుకుంటూ చెక్ పోస్ట్ దాటించాలి. అలాగే అన్నయ్య. పార్ట్నర్, అడ్వాన్స్ అమౌంట్ వచ్చింది మాకు. మిత్రమా, అడ్వాన్స్ 10 కోర్స్ తీసుకున్నావా? మజా చేసుకుని వెళ్ళు. సంజన అనే ఒక కొత్త పీట మన గ్యాంగ్లో జాయిన్ అయింది. ఒక పట్టి వెళ్ళరా. అలాగే పార్ట్నర్. నాలో వంద
అయిద్దా ఆ జనం బెంబజారుగా ఉండిపోతున్నా మనకు పెళ్ళి అవ్వాలంటే నేను మంచి ఐడియా చెబుతా. ఏంటది? నీకు ఇక్కడ ఎవరైనా కనపడతారా? చూడు, చాలా మంది కనపడుతున్నారా? కనపడుతున్నారు కదా, వాళ్ళు డబ్బుండా వాళ్ళు డబ్బులు ముందు కనపడలేదయ్యా. చూసి ఆ. పెళ్లి చేసుకుందాం. రే మన నెత్తి మీద రావు వెళ్తే ₹10 కొనేవాళ్ళు లేరు ఈ మాల్పిల్లోనా. మన ఏమైపోయిందయ్యా ఆ శుభ్రం తప్పగా. దొరుకుతారులే మళ్ళంటి వాళ్ళకి. నిజమే ఎదుగుదాం. మాధురి చూడు యారయ్యా తీసుకెళ్ళి ఎవరు కనపడలేదు. ఎవరొకరు వస్తారేమో. వచ్చే బాబుకి కనపడలా. కనపడతారు, మనకి ఎక్కడో అదృష్టం ఉండిద్ది. ఉంది కానీ కనపడలేదు. ఇందాక కనపడింది, ఇప్పుడు కనపడలా. కనపడిందా? ఎక్కడ మొహం అడ్డం పెట్టుకుందో చూడు, సరిగా గట్టిగా మూలందా చూడు.